మోజు తీరగానే వాడే దాన్ని వదిలేస్తాడమ్మా. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. మీరు నిశ్చింతగా ఉండండి. సరే, పదండి. అమ్మా, నాన్న, నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం శ్రీనివాసరావు గారు, ఎలా ఉన్నారు? కూర్చోండి. జాబ్ మానేశారంట కదా? అవును సార్. అప్పుడు బిడ్డ పెళ్లికి డబ్బు అవసరమై విఆర్ఎస్ తీసుకున్నాను. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? ఏదైనా జాబ్ దొరుకుతుందేమో నేను వచ్చాను సార్. అప్పుడు మీరు చాలాసార్లు రమ్మని పిలిచారు, కానీ అప్పుడు కుదరలేదు. నిజమే, మీలాంటి సిన్సియర్ ఎంప్లాయ్ పని కోసం మా దగ్గరికి రావడం నిజంగా మా అదృష్టం. పనిలో మీ నైపుణ్యం, వృత్తి పట్ల మీ అంకితభావం అన్నీ నాకు తెలుసు. పనిలో ఎంతో అనుభవం ఉన్న మీలాంటి వాళ్ళు మా కంపెనీలో ఉంటే మా గౌరవం కూడా పెరుగుతుంది. అంటే మీరు నాకు జాబ్ ఇచ్చినట్టే కదా సార్? ఇవ్వాలని నాకు ఉంది. జాబ్ వేకెన్సీ కూడా ఉంది. మీరు అన్ని విధాల అర్హులు కూడా. కానీ ఏంటి సార్? అంటే అనుభవం ఉంది కదా, జీతం ఎక్కువ అడుగుతున్నాను అనుకుంటున్నారేమో. మీరెంత ఇచ్చినా నాకు ఓకే సార్. అయ్యయ్యో, జీతం గురించి కాదండి, మీ వయసు గురించి ఆలోచిస్తున్నాను. మా కంపెనీ పాలసీ ప్రకారం మినిమం 10 years సర్వీస్ చేయగలిగిన వాళ్ళనే రిక్రూట్ చేస్తాం. మరి మీ వయసు 60కి దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ మీకు జాబ్ ఇవ్వలేం. ఇంకొక్కసారి ఆలోచించండి. ఈయన గురించి మీకు తెలుసు అంటున్నారుగా. నాకు తీసుకోవాలని ఉందమ్మా, కానీ చెప్పాను కదమ్మా, కంపెనీ రూల్స్ ఒప్పుకో. దయచేసి ఏమీ అనుకోవద్దు. సార్, పెద్దవాడయ్యాడు, ఏం పని చేయగలడు అనుకుంటున్నారేమో. వయసు పెరిగింది కానీ పనితనం అలాగే ఉంది సార్. మీరు కావాలంటే వారం రోజులు చూడండి, ఆ తర్వాత మీ ఇష్టం. అయ్యో శ్రీనివాసరావు గారు, మీ పని మీద గాని మీ ప్రవర్తన మీద గాని నాకెలాంటి అనుమానాలు లేవు. కాకపోతే రూల్స్ అనేవి కూడా ఉంటాయి కదా, అవి ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే. ఏమండి, పదండి. బ్లడ్ ఏంటమ్మా? తులసి,
ఫ్రెండు ఫ్రెండు అమ్మకి దెబ్బ తగిలింది. నన్ను చూస్తావేంటి? వేలి కట్టు కట్టు. సరే. దీనికోసమే వాళ్ళు నీ గదంతా చిందరవందర చేశారు. ఇలాంటిదేదో జరుగుతుందేమో అని, ఎందుకైనా మంచిదని నేనే దీన్ని అక్కడ భద్రంగా దాచాను. ఐడి కార్డ్ వెతకడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇప్పుడు ఇదంతా చేశారు. అనుమానం వస్తేనే ఇదంతా చేశారు. మరి రేపు వాళ్ళకి తెలిసిపోతే? తెలియకుండా నేను చూసుకుంటాను తులసి. కానీ ఎన్ని రోజులు ఇలా? రోజు తెలిసిపోతుందేమోనన్న భయంతో బతకడం నా వల్ల కావడం లేదు. నేను చెప్పి బతిమలాడితే అర్థం చేసుకుంటారేమో, కానీ వాళ్ళకై వాళ్లే తెలుసుకుంటే మాత్రం నన్ను అస్సలు క్షమించరు. తులసి, నీ ఆలోచన నాకు అర్థమైంది. కానీ నువ్వు చెప్పి బతిమలాడుకున్నా, కన్నీరు పెట్టుకున్నా సరే వాళ్ళు కరిగిపోయే రకం కాదు. వాళ్ళకి ఏ రకంగా తెలిసినా కూడా నీ ఉద్యోగం మానిపించేసి ఇంట్లో ఫుల్ టైం పని మనిషిలాగే చూస్తారు. డబ్బిస్తే నువ్వు తీసుకోవట్లేదు కాబట్టి ఖుషి చదువు కొనసాగాలంటే నీ జాబ్ విషయం సీక్రెట్గానే ఉండాలి. లేదంటే నువ్వు ఖుషిని చదివించలేవు తులసి. ఎట్టి పరిస్థితుల్లోనూ నా ప్రాణం పోయినా సరే నీ చదువు ఆపను.